నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలితాలు మిథున రాశి ఏ విధంగా ఉండబోతుందో చెక్ చేసుకుందాం. ఇక్కడ మిథున రాశి అనేప్పటికీ మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి అవ్వటం జరుగుతుంది. సో ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ 2025 ఉగాది వరకు సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, నెక్స్ట్ స్త్రీలతో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, వివాహం విషయాలు ఏ విధంగా ఉంటాయి, సంతాన విషయాలు ఏ విధంగా ఉంటాయి, వృత్తి వ్యాపారాదులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఏ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ పరిహారాలు అవి పాటించాలి, నెక్స్ట్ ఏ మంత్లో జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా ఎన్నో విషయాలు తెలియజేస్తాను. మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో అనేటటువంటిది చూడదగినటువంటి సూచన. నెక్స్ట్ మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మిథున రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని కనుక ఒక ప్రశ్న వేసుకుంటే, మీకు మొట్టమొదటిగా కొంత మీ యొక్క బిహేవియర్లో కొంత చేంజ్ రావడానికి అవకాశం ఉంది. పనులు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వివాహ సంబంధ బాంధవ్యాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఏదైనా డిలే అవ్వడానికి కూడా అవకాశం ఉంది. 1-2 మ్యాచ్లు మిస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మరి ఒక మంచి పాయింట్ ఏమిటంటే, ఆల్రెడీ ఏదైనా స్థలం కానీ పొలం కానీ ఉంటే ఎప్పటి నుంచో అమ్ముడవకపోతే అది అమ్ముడవడానికి మాత్రం ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. దాంతో ఆ డబ్బుల్ని కూడా కొన్ని సద్వినియోగం చేయటం కూడా మంచి విషయంగా చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ ఆదాయం 5, వ్యయం కూడా 5, రెండు కూడా ఆదాయ వ్యయాలన్నీ కూడా 2 సమానంగా ఉండటం జరిగింది. సో మీకు కొంత అడిషనల్ ఇన్కమ్ వచ్చినా కూడా కొంచెం లోన్స్ అవి క్లియర్ చేయడానికి కూడా అవకాశాలు అవి కనబడుతున్నాయి. రాజపూజ్యం 3, అవమానం 7, అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే మిమ్మల్ని ఎలాగైనా కిందకి లాగేయాలి, లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులు పాలు చేయాలి అని చూసే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ కనబడుతుంది. సో అందువల్ల ఎవరు ఏ మాటలు చెప్పినా కూడా అందరినీ గుడ్డిగా నమ్మేయవద్దు. ఇంకొకటి, భాగస్వామ్య వ్యాపారాలలో కూడా ఈ సంవత్సరం కొంచెం ప్రతికూలతలు అవి ఏర్పడుతున్నాయి. అందువల్ల ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు ఆలోచించుకొని మాట్లాడండి. దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మీటింగ్స్లో వాటిల్లో అప్పుడు మీరు డెసిషన్ చెప్పలేకపోతే కొంచెం టైం తీసుకొని మళ్ళీ చెప్తాను అని చెప్పి మళ్ళీ చెప్పడం మంచి అవకాశంగా ఉంటుంది మీకు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. నెక్స్ట్ వెయిట్ అది పెరగడానికి అవకాశం ఉంది. ఇండైజేషను, దాంతోపాటు మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా మెడకి సంబంధించి నెక్ రిలేటెడ్, స్పాండ్లైటిస్, ఈఎన్టీ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక మీకు బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి ధనము బాగానే వస్తుంది. కొంత చేబదులు లేకపోతే అప్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యాపారస్తులకి అనుకూల కాలంగా కనబడుతూ ఉంది. కాకపోతే ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరికి విజయం సాధించడానికి అవకాశం ఉంది. శ్రమ అధికంగా ఉండడానికి కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంది. తల్లికి సంబంధించి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. వృత్తిలో కూడా కొంచెం ప్రొఫెషనల్ పరంగా కొంచెం ఎనిమీస్ వాళ్ళు పెరగడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా మీ మాట నేర్పుతో జాగ్రత్తగా మీరు మీ వంతుగా బయటపడిపోవద్దు. అనవసరంగా ఏంటంటే ముందే మీరు బయటపడిపోవడం వల్ల మీరు ఇంకా ఆ శత్రుత్వాన్ని ఓపెన్ చేస్తున్నారు. అలా కాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ యొక్క సంవత్సరం అనేటటువంటిది మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. కొంత ఇన్కమ్ అది రావడానికి, కొంచెం లోన్స్ అవి క్లియర్ చేయడానికి, ఇంట్లో కొన్ని పనులు అవి చేసుకోవడానికి, కొత్త పనులు అవి చేసుకోవడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. నెక్స్ట్ తండ్రితో మాట్లాడేటప్పుడు, తండ్రి తరపు బంధువులతో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. అనవసరంగా ఎనిమిటీ అనేది పెంచుకోవద్దు. మీకు గత జన్మలో చేసినటువంటి పుణ్యం అనేటటువంటిది అక్కడికి రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. కొన్ని సందర్భాలలో అరే ఇంత పెద్ద సమస్యల నుంచి ఎలా బయటపడ్డాను అనే మీకే ఆశ్చర్యం కలిగేటటువంటి విధంగా కూడా కొన్ని జరగబోతున్నాయి. వ్యయం కూడా కొంత పెరగబోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం సమయస్ఫూర్తిగా అన్ని రకాలుగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మంగళవారం అనేటటువంటిది మీకు ప్రతికూలంగా ఉంటుంది. మంగళవారం రోజు పాటించండి. మంగళవారం రోజు రాత్రిపూట టిఫిన్ అది చేయండి. మంగళవారం పూట ఏదైనా దేవీ దేవత ఆలయాన్ని దర్శనం చేసుకొని మీ పనులు అనేటటువంటిది ముఖ్యమైన పనులు ఉంటే ప్రారంభం చేయండి. అమావాస్య కూడా పట్టించండి. అమావాస్య రోజు కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి.
అనవసరంగా చాలా ముఖ్యమైన పనులైతే మాత్రం ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా చంద్రదశ కానీ, కుజదశ కానీ, లేకపోతే ఈ యొక్క గురుదశ, శుక్రదశ ఈ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి, పరిహారాలు అవి పాటించండి, దైవ భక్తిని బాగా పెంచుకోండి, కొత్త మార్గాలను అన్వేషించండి. మీకు మీ సమస్యలకి బయటపడటానికి కొత్త మార్గాల్ని అన్వేషించండి. దాని ద్వారా మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. నరఘోష, నరదృష్టి అధికంగా ఉంది. విద్యార్థులు కూడా కొంచెం చదువులో వెనకబడడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. నెక్స్ట్ స్త్రీలకి కూడా డెలివరీ విషయంలో కొంచెం ఇబ్బందులు అవి ఉండడానికి అవకాశం ఉంది. ఆ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. బంగారు ఆభరణాలు కానీ, లేకపోతే మీకు ఇంట్లో సంబంధించి శుభకార్యాలు కానీ అవి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కొంత లాస్ట్ మినిట్ టెన్షన్ అనేటటువంటి మాత్రం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు విష్ణుమూర్తిని ఆరాధన చేయటము, విష్ణుమూర్తికి సహస్రనామం చేయించుకోవటం, తులసిమాల సమర్పించటం ఇట్లాంటివి చేయండి. అదేవిధంగా ఏకాదశి రోజు కూడా కొంచెం వీలున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి, నక్తం చేయండి. అదేవిధంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి మంత్రాలు అవి చదువుకోండి. మంచి సత్ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విదేశీయాన సంబంధ విషయాలకి మాత్రం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కూడా జాబ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ జాబ్ చేంజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 నెలల వరకు మాత్రం కొంచెం ఇబ్బందులు అవి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఎదుర్కోండి. దాన్ని తొందరపాటు తనవద్దు. ముందే రిజైన్ చేద్దాం, లేకపోతే ఇక్కడ ఇమడలేమేమో అని చెప్పి కంగారు పడద్దు. కొంచెం సమయం పాటించండి. మీ వ్యక్తిగత జాతకాన్ని అవసరమైతే చూపించుకుంటే మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాలభైరవ ఆరాధన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అవి కనబడుతున్నాయి. సో మిథున రాశి వారికి ఓవరాల్గా ఉన్నటువంటి ఫలితాలు చెప్పాను. కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇవి పరిహారాలన్నీ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభం.